అదే తింటున్నాం అమ్మా, లేకపోతే అడుక్కు తినేవాళ్ళం. మేము అంటున్నాం మంచిగా చేస్తున్నాడు. ఎందుకంత నమ్మకం అండి చంద్రబాబు నాయుడు మీద? అన్నయ్య అన్నట్టు చేస్తున్నాడుగా. వాళ్ళు తిరగడానికి ఇబ్బందిగా, నీళ్ళు ఇక్కడిక్కడ దాకా ఉన్నాయి. కానీ వచ్చారులే, రాలేదని మాత్రం అనకూడదు, వచ్చారు. మమ్మ నీ పేరు? ప్యారీమా. ఏంటి మమ్మ ఫంక్షన్ వచ్చిందా? వచ్చింది. తీసుకున్నావా మరి? తీసుకున్నా. ఎలా అనిపించింది? 4000 ఫంక్షన్ వస్తుంది కదా. అదే తింటున్నాం అమ్మా, లేకపోతే అడుక్కు తినేవాళ్ళం. మరి గతంలో ఎంత వచ్చేది? గతంలో వచ్చేది మర్చిపోయాను, మతి తినగల మర్చిపోతాను. ఏది బాగుంది ప్రభుత్వం అంటే, పరిపాలన ఏది బాగా అనిపించింది నీకు? గత 5 సంవత్సరాలా ఇప్పుడా? ఇప్పుడే బాగుందమ్మా. ఎందుకు? చంద్రబాబు వచ్చిన కాడి నుంచి బాగుంది. ఎందుకు గత 5 సంవత్సరాల్లో బాగాలేదా? ఎందుకు బాగాలేదు? అదే పింఛన్ తక్కువ, అదే ఇది. ఎందుకు అందరికీ అండగా ఉన్నానని చెప్పేసి అని అంటున్నారు కదా, పేదవాళ్ళకి అండగా ఉన్నాను, ప్రజలు ప్రతి ఒక్క సమస్య తీర్చానని అంటున్నారు కదా గత ప్రభుత్వం వాళ్ళు. ఏం లేదు. మరి పింఛన్ 4000 ఇవ్వడం వల్ల నువ్వు కొడుకుల మీద ఆధారపడకుండా నువ్వు 4000తో ఆనందంగా ఉంటున్నావా? ఉంటున్నానండి. 4000 ఇవ్వడం వల్ల ఆనందమేనా ఇలాంటి పెద్దవాళ్ళకి? అదే కరెంటు బిల్లు కట్టుకోవాలా, అన్నీ కట్టుకోవాలండి. ఇదివరకు తక్కువ వచ్చేది కదా పింఛన్, ఇబ్బంది ఉండేదా? ఇదివరకు ఇబ్బంది ఉండేది. ఏదో పచ్చడి వేసుకొని కంట్రోల్ బియ్యం ఉడకెత్తుకొని తినేవాళ్ళం. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇలాంటి పెద్దవాళ్ళ గురించి ఆలోచించి 4000 ఒకేసారి పెంచారు కదా, మాట మీద నిలబడ్డా లేదా? నిలబడ్డారు. చెప్పిన మాట మీద నిలబడే మనిషి అన్న చంద్రబాబు నాయుడు? నిలబడే మనిషి. ఎందుకంత నమ్మకం ఏంటి? ఇప్పుడే కదా గతంలో చూసారు ఆయన పరిపాలన, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని నమ్మకం? ముందు ఒకసారి చూశానండి. చూసావా? రామారావు తర్వాత ఈయన గారు వచ్చారు, అప్పుడు చూసాను. అప్పుడు ఆ రోజులు గుర్తవుతాయి మళ్ళీ ఈ రోజుల్లో? గుర్తొస్తుంది. పవన్ కళ్యాణ్ తెలుసా? తెలుసు. ఏం మంచి చేస్తాడా ప్రజలకి? మంచిగా చేస్తారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉందా మరి, మంచి చేస్తారు రాబోయే రోజుల్లో అని? పవన్ మీద, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా? ఉంది. ఎందుకు అంత నమ్మకం? వాళ్ళు వచ్చిన కాడి నుంచే దేశం బాగుపడుతుంది. పవన్ కళ్యాణ్ వస్తే దేశం బాగుపడిద్ది అంటావా? ఏం చెప్తావు మరి ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో? పవన్ కళ్యాణ్ గురించి కానీ ఏం చెప్తావు? చంద్రబాబు గురించి కానీ బతుకుతున్నారు పేదోళ్ళు, లేకపోతే అడుక్కు తినేవాళ్ళు. ఎందుకు? ఆయన కొద్దిగా ఫుడ్ వేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మంచోడు కాదు అంటున్నారు అసలు. మంచోడు. ఏం చేయడు, ప్రజలకు ఏం చేయడు అంట చంద్రబాబు నాయుడు. చేస్తారు. ఇప్పుడు కాదు, రామారావు హంగాలం నుంచి మేము ఆయన చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడ్డా అంటున్నారు కదా. నిలబడతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు మీద అంత నమ్మకం ఏంటి నీకు? అప్పుడు ఇప్పుడు కాడి నుంచి కాదు, ఎప్పుడు కాడి నుంచో నమ్మొచ్చు అసలు చంద్రబాబు నాయుడిని? నమ్మొచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు చూసారు కదా, అప్పుడు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉందా? ఏమి ఎలా ఉంది పరిపాలన చూస్తే? ప్రజలకి దగ్గరలో ఉన్నారు అనిపిస్తుందా? వీళ్ళు పెట్టే గ్యాస్ సిలిండర్లు కానీ ప్రజలకి ఏమైనా కావాలన్న సౌకర్యాల పరంగా ఎలా? ఒకటి చిన్నగా చేసుకొస్తున్నాడు, బాగానే ఉంది. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా మీకు జగన్ గారు? ఆయన రోడ్లు అయితే చేయలేదు కానీ ఏమి మామూలుగా అన్ని చేశారు. ఇప్పుడు పింఛన్ అనేది కూడా 4000 పెంచుతా అన్నారు కదమ్మా, నిజాన్ని చేశారా లేదా? పోయించారా? ఇప్పుడు 4000 పింఛన్ 4000 ఇస్తున్నారు. చేశారా? చెప్పిన మాట ప్రకారం నిలబెట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఏమైనా ఇబ్బంది అని పెట్టారు? నిలబెట్టుకున్నాడు. మరి గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాలంటీర్లు ఉండేవారు, వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు. మరి ఇప్పుడు కూడా వస్తున్నారు. సచివాలయంలో ఉంటున్నారు కదా, వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చేస్తున్నారు. సచివాలయంలో ఎంప్లాయ్ కానీ సెక్రటరీ కానీ ఇక్కడికి వచ్చి వస్తున్నారు. అంటే 4000 ఇచ్చేస్తున్నారా? వచ్చినందుకు 50 కానీ 100 కానీ ఎలా తీసుకోవాలి? 4000 ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఇంకా 4000 ఇవ్వడం వల్ల ప్రజలకి మెడిసిన్స్ కానీ అన్నిటికీ యూజ్ అవుతున్నాయి అమ్మా ఈ 4000 ఇవ్వడం వల్ల? బాగానే ఉంటుంది. మరి ఏంటి ప్రభుత్వం మంచి చేయట్లేదు అది అంటున్నారు కదా కొంతమంది? మేము అంటున్నాం మంచిగా చేస్తున్నాడు. ఎందుకంత నమ్మకం అండి చంద్రబాబు నాయుడు మీద? అన్నయ్య అన్నట్టు చేస్తున్నాడుగా. ఏదైనా కొద్ది తగ్గుతున్నాయి అని ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఏదైనా అంటున్నారు కదా, ఏం చేయట్లేదు. డబ్బులు తక్కువగా ఉండేవి కదా, నిదానంగా చేసుకొని వస్తాను అని చెప్తున్నాడుగా. మరి నమ్మచ్చా చంద్రబాబు నాయుడు గారిని? అంత పెద్ద వయసు వచ్చేసింది, మరి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, మరి ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం? వయసు అంటే ఆ తెలివితేటలు వయసుతో ఉండదు కదా, తెలివితేటలు ఉండాలి, వయసు కాదు కదా. ప్రాంతం పేరేంటమ్మా? ఈ ప్రాంతం పేరేంటి? కండ్రిక, కుందావరి కండ్రిక. ఎలా ఉందమ్మా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్లేదు బాబు, కొంతమందికి అంతా అలా ఉంది. అందరికీ వస్తుంది, అందరికీ సౌకర్యంగా ఉంది, కొంతమంది సౌకర్యంగా లేదు. 5 సంవత్సరాలు ఎలా అనిపించిందమ్మా? గత 5 సంవత్సరాలు
ఆయన కూడా చేయలేకపోయాడు. రోడ్లు అయితే బాగలేవు అయినప్పుడు, ఇప్పుడు మరి ఈయన చేస్తానంటున్నాడు. మరి ఇప్పుడు వచ్చారు కదమ్మా, ఈ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, రోడ్లు అనేది ఫోకస్ చేస్తాను, రోడ్ల మీద అన్ని ప్రజలకి మంచి రోడ్లు పడాలని అంటున్నారు కదా, మంచి ఆలోచనే అంటారా? అదైతే మంచి ఆలోచనే. నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద? ఏమైనా మంచి రోజులు వస్తాయని నమ్మకం అనేది ఏమైనా ఉందా? చూడాలి సార్, అదేం చెప్పలేము. మరి మొన్న వరదలు వచ్చినప్పుడు ఏమైనా ఇక్కడికి వచ్చి ఆదుకున్నారండి గతంలో కానీ ఇప్పుడు కానీ? వాళ్ళు తిరగడానికి ఇబ్బందిగా, నీళ్లు ఇక్కడ దాకా ఉన్నాయి, కానీ వచ్చారులే, రాలేదని మాత్రం అనకూడదు. వచ్చారు జరిగేటట్టుగా కనబడారు, అందరికీ జరిగితే బాగుండిద్దని బాగుండిద్ది.